ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాన్నగారు చిరంజీవి గారితో ఆ రోజుల్లోనే 2 సినిమాలు చేశారు. మీ ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా క్లోజ్. మంచి రిలేషన్ ఉంది. అయితే మీరెప్పుడు ఆయనతో ఒక పెద్ద మూవీ ప్లాన్ చేయాలి, ఇలాంటి ఆలోచన ఎందుకు అది చేయలేదు? అంటే అనుకున్నామండి. ఆయనే ఒక బర్త్‌డే రోజు, పార్టీ రోజుని అన్నారు. "మనం ఒక మంచి ప్లాన్ చేద్దామమ్మా" అన్నారు. హ్మ్. తర్వాత అదేదో కథ దొరకలేదు మాకు. తర్వాత ఇంకో స్టేజ్‌లో 'రామ్ చరణ్‌ని ఇంట్రొడ్యూస్ చేద్దామమ్మా' అన్నారు. ఓకే. అన్నారు అంటే కూడా ఆయన కూడా దాన్ని ఏదో పట్టుకున్నాం కథని అది ఇది అనుకున్నాం కానీ మళ్ళీ ఆయనకెళ్ళి చెప్పాను. "సార్ నాకు రావట్లేదండి." ఆ టైంలో ఏదో ఫిల్మ్స్ జరుగుతున్నాయండి. 'నువ్వా సముద్రాడా' తర్వాత అనుకుంటా. హ్మ్. ఏదో రావట్లేదండి ఆ టైంలోనే నేను ఆపేశానండి. అంటే ఏదో అంటే వీఆర్ మేకింగ్ సమ్ మీడియోకర్ ఫిల్మ్స్ లైక్ 'ఆట', 'మస్కా' హ్మ్. ఇలాంటి కొన్ని మీడియోకర్ ఫిల్మ్స్ తీస్తున్నాను నేను. సార్. అందుకని ఆపేశాను. వద్దు ఇది కాదు వద్దు. మళ్ళీ ఏదో మన యాటిట్యూడు, మన తాలూకు సినిమాని చూస్తున్న విధానం, అప్డేట్ అయ్యే విధానం అన్నీ కూడా ఇది కరెక్ట్‌గా లేదు. ఫార్ములా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్‌కి వెళ్ళిపోతున్నాను నేను. మీరనింది కరెక్ట్. ఆ ఫేజ్‌లో మీ లైఫ్‌లో ఏదో జరిగింది. 'నువ్వొస్తా అంటే నేనొద్దంటానా' దాకా 'ఎంఎస్ రాజు' వేరు. 'ఆట', 'మస్కా' ఓకే. 'ఆట'కి డబ్బులొచ్చినాయి. సేఫ్ ప్రాజెక్ట్. ఈవెన్ 'మస్కా'కి కూడా సేఫ్ ప్రాజెక్టే. బట్ ఆ 2 సినిమాల 'ఎంఎస్ రాజు' వేరు. సో, ఏం జరిగింది మీ లైఫ్‌లో? అదే నేను అవుట్‌డేటెడ్ అయిపోయాను. ఓకే. మేబీ అంటే ఎందుకు అవుట్‌డేటెడ్ అయిపోయానంటే మళ్ళీ నేను ఎప్పుడూ కూడా వరల్డ్ సినిమా చూస్తానని చెప్పాను కదా! హ్మ్. మార్నింగ్ ఓ సినిమా చూసి ఎక్కడో 3 సక్సెస్‌లు అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయిన మైండ్ అయి ఉంటది. హ్మ్. నేను కష్టపడతాను కానీ వర్కౌట్ అవ్వట్లే. అంటే ఏదన్నా ఏదో పాత కథలే ఇస్తున్నాను నేను మళ్ళీ. అంటే సార్. నేను ఎక్కువ అంతకుముందు చేసినంత రిసర్చ్ చేయట్లేదు అని ఎందుకో దాన్ని అక్కడ ఆపేశాను. తర్వాత మా అబ్బాయి కెరియరు సార్. మెల్లగా దాని మీద కాన్సంట్రేట్ చేశాను. మైండ్ ఎక్కడో రిలాక్స్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్సు ఏదో కాసేపు కార్డ్స్ ఆడదాం వాళ్ళతోటి కొంచెం రిలాక్స్ అవుదాం అనే మూడ్‌లో ఎక్కడో రాంగ్ వెళ్ళిపోతుంది. అది చాలా ఇయర్స్ పట్టింది. సార్. అది మేబీ చాలా మందికి ఉంటుందేమో అది. క్రియేటర్స్‌కి కామన్ సార్. అవును. ఉంటుందండి. బట్ ఐ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇయర్స్ మళ్ళీ 'డర్టీ హరి' తోటి మళ్ళీ వి హావ్ టు కమ్ బ్యాక్. ఆ స్లోగా మెల్లగా చూసి ఇప్పుడు 'అగదా' ఈ టీజర్ చూస్తే పూర్తిగా మళ్ళీ ఆ క్రియేటివ్ జోన్‌లోకి వచ్చేసినట్టుంది బ్రెయిన్. రావాలండి. ఆ! నాకు అవసరం అండి. అయితే అప్పుడు 'రామ్ చరణ్' గారి లాంచింగ్ ప్రాజెక్టు మీరెళ్లి చిరంజీవి గారి దగ్గర రావట్లేదు సార్ వద్దు అని చెప్పినప్పుడు, వద్దు అని అనలేదు. అహా! నేను నాతో వద్దు అని మీరన్నప్పుడు వద్దు అనేసాను. ఆయన రియాక్షన్ ఏంటి? ఏమనలేదు. హ్మ్. ఏమనలేదు. హ్మ్. ఏమంటారండి చెప్పినప్పుడు లేదు నేను సారీ చేయలేనని నేను చెప్పలే డైరెక్ట్. పరుచూరు అంటే ఎవరితో. ఓకే. నేను చెప్పే ధైర్యం నాకు లేదు కదా! హ్మ్. ఆయన ఎళ్లి చెప్పారు ఏదో మనోడు వర్కౌట్ అవ్వట్లేదు ఏదో కరెక్ట్‌గాని. తర్వాత చరణ్ ఏ సినిమా రిలీజ్ అయినా తనకు ఫోన్ చేస్తాను. హ్మ్. చరణ్ గాని, బన్నీ గాని ఇద్దరు కూడా దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ 'నువ్వా సనొద్దంటానా.' హ్మ్. ఆ టైంలో అల్లు అర్జున్ నన్ను వచ్చి ఆ ఫిల్మ్‌కి నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదండి. హ్మ్. అప్పటికే నేను సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను కదా! హ్మ్. నన్ను ఎందుకు పెట్టుకోలేదని అడిగాడు ఓ రోజు. అబ్బా! ఆ! అడిగితే ఫ్యాసినేట్ అయిపోయానండి ఆ సినిమా చూసి. అంటే నేను అన్నాను, "బన్నీ నువ్వు రఫ్ అండ్ టఫ్‌గా ఉంటావు. హ్మ్. నువ్వు అలాంటి హీరో అవుతావు. హ్మ్. నీకు ఒక ఎకరం పండించమంటే 10 నిమిషాల్లో పండించేస్తావు. ఓకే. నువ్వు ఎక్కడికో ఫారెన్ ఎళ్ళావు. అక్కడ నుంచి తిరిగొచ్చావు అనే యాటిట్యూడ్‌లో నేను ఐ యామ్ నాట్ ఏబుల్ టు సీ యూ. హ్మ్. అందుకనే ఆ అబ్బాయిని పెట్టుకున్నాను. వాడికి అంత ఈజీ కాదనిపించింది. నీకు చాలా ఈజీ అనిపించింది అంటే, అమ్మా! అంత ఆలోచించాను. యూ ఆర్ రైట్ సార్. హ్మ్. అయితే ఒక విషయం చెప్పండి. ఓపెన్‌గా చెప్పండి. 'నువ్వొస్తాంటే నేనొద్దంటానా' సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి షూటింగ్ ప్రాసెస్‌లో గాని, ఫైనల్ రష్ చూసుకునే వరకు, ఆ సినిమా హిట్ అవ్వద్దని ఆ సెట్‌లో నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి 'ఎంఎస్ రాజు.' మిగతా ఎవ్వరికీ నమ్మకం లేదు. నిజమా? అబద్ధమా? ఆ! ఉందండి. ప్రభుదేవాకి నమ్మకం ఉంది. ఓకే. మిగతా ఎక్కువ మందికి? అందరికీనండి. తీసే కెమెరామెన్ వేణు గారికి, హ్మ్. అందులో యాక్ట్ చేసేవాళ్ళందరికీ 100% ఈ సినిమా బాగా ఆడుతుందండి. హ్మ్. కానీ నాకు నమ్మకం ఎప్పుడు పోయిందంటే ఒక స్టేజ్‌లో పోయింది. హ్మ్. అప్పుడు మేమంతా అరకులో ఉన్నాం. ఓకే. ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్‌లో ఇచ్చాను ఇది. మళ్ళీ చెప్తున్నా. ఏం చేయాలి ఇంతమంది యూనిట్ ఉన్నారు. 250 మంది యూనిట్ ఉన్నారు. ఎంతమంది ఫైట్ మాస్టర్లు, ఫైటర్సు ఈ రకరకాల పీపుల్ ఉన్నారు. ఎట్లా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ప్యాకప్ చెప్పేసాను. హ్మ్. ఎంటైర్ యూనిట్ వాజ్ ఇన్ అరకు. మొత్తం వెళ్ళిపోయాం. అందరికి అర్థం కాల. అడిగే ధైర్యం లేదు ఎవడికి. హ్మ్. వెళ్ళిపోయి 1 మంత్ తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్‌కి వచ్చాను.
నేను ఎలా రిఫైన్ అయ్యాను, దాన్ని ఎలా చేసుకొచ్చాను. అంతకుముందు శ్రీహరి ఫస్ట్ స్టార్టింగ్లో జైల్లో ఉండాలా వెళ్ళేవు. ఓకే. అవన్నీ ఎలాగో అవి ఇవి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్కడో ఒకటి జైల్లో ఉన్నాడు చూశాను. స్టార్టింగ్లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఆ సినిమాకి ఈ సినిమా సంబంధం లేదు. సంబంధం లేదు. ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక ఆత్రేయ గారు లాంటి కూడా వర్షం వస్తే ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యాడు ఆయన. అవును. అప్పుడే మంచి సాంగ్ వచ్చింది. అలా రకరకాల ఫిల్మ్స్ చూసి ఓకే ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఆఖరిని దీని ఎండింగ్ ఎలా ఉండాలి, జైల్లోంచి బయటకు వస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, కొన్ని ఏళ్ళు అయిపోద్ది కదా. అవును. వీళ్ళిద్దరు రిసీవ్ చేసుకుంటారు, అయిపోయింది ఏంటి కదా అంటే వీళ్ళిద్దరూ అన్నయ్య వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. స్పాట్లో అనుకున్నామండి, షూటింగ్ జరిగేటప్పుడు స్పాట్లో అనుకుని వాళ్ళకి పెళ్లి బట్టలు తెప్పించి టపటపటపట పెళ్లి బట్టలు తెచ్చి అక్కడికి ఆయన ఎదురుగుండా ఇప్పుడు మీరు వచ్చి మా పెళ్లి చేయండి అంతుందో, దాంతో సినిమా ముగుస్తుంది. అవన్నీ మ్యాజిక్ మూమెంట్స్ అండి అవన్నీ. అయితే ఇంకో విషయం చెప్పండి సార్, ఒక హీరోయిన్ డేట్లు అడిగితే ఏదో డైరీ చూసుకొని ఈ డేట్లకి ఉంటాయి చెప్పడం ఒకటి, లేదా నాకు కుదరదని చెప్పడం ఒకటి. డైరీ ప్రొడ్యూసర్ చేతికి ఇచ్చేసి మీకు ఎప్పుడు కావాలో మీరు రాసుకోండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పడం అసలు ఎక్కడా జరగదు. ఎంఎస్ రాజు గారికి త్రిష మధ్యగా జరగద్దంటే ఏంటిది? అయ్యో త్రిష ఇస్ మై ఆల్ టైమ్. అసలు తను చూసుకున్నట్టు, తను నన్ను కేర్ తీసుకున్నట్టు, షీ ఫర్ హర్ ఐఎమ్ లైక్ ఏ గాడ్. అంటే ఒక వర్షం సక్సెస్ అనేది ఎందుకు పెట్టుకున్నాను అమ్మాయికి తెలియదు. అప్పుడు అమ్మాయి క్యారెక్టర్ కానీ ఫేస్ కానీ ఒక సినిమా కుదరక అర్జున్ అనే ఫిలిం పెట్టుకున్నారు. ఓకే ఓకే. ఆ ఫేస్ కుదరలేదు, అంటే వాళ్ళకి ఒక వేరే కైండ్ ఆఫ్ ఫేస్ కావాలి. ఆ టైంలో అక్కడ ఉన్న ఫొటోసే కదా, అప్పుడు ఇవన్నీ లేవు, ల్యాప్టాప్లో లేవు కదా. ఆ ఫొటోస్ మహేష్ బాబు దగ్గర చూశాను. ఏంటి బాగుంది కదా బాబు అన్న, క్యారెక్టర్ సూట్ అవుతుంది అన్నారని డైరెక్టర్ గారు అన్నారు. ఓకే నేను పెట్టుకోవచ్చా అన్న, పెట్టుకోండి అన్నారు. అప్పుడు అమ్మాయి ఆ సినిమాలో లేను, వాళ్ళతో కలిసి ఒక్కడు చేశారు, లేను అనే ఒక డిజెక్షన్లో అమ్మాయి ఉన్నట్టుంది. ఆ నుంచి ఫోన్ రాగానే ఒక కేక, వెంటనే మేము వస్తున్నామండి వచ్చేయమంటారా అంటే, లేదు నాకు వేరే పని ఉంది, సాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి, నేను అక్కడికి వస్తాను అని చెప్పి టపటపా నేను అక్కడికి వెళ్ళడం. వాళ్ళు ఫ్లాట్లు ఉన్నారు అప్పుడు వాళ్ళు. ఓకే. వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళాం. అప్పుడు లేదు త్రిష లేదు, ఇప్పటికీ గుర్తు నాకు. వాళ్ళ అమ్మ ఉంది, మాట్లాడుతున్నాను, ఉమ్మగారు అది ఇది మాట్లాడుతున్నాను. ఆవిడకి నేను పెట్టుకుంటే బాగుండి ఈ సినిమాలో ఆల్రెడీ రిజెక్ట్ అంటే నా ఉద్దేశంలో రిజెక్ట్ కాదు, క్యారెక్టర్ సూట్ అవట్లా, చాయిస్ కాదండి, క్యారెక్టర్ సూట్ అవట్లా. అమ్మాయిని చూసిన తర్వాత ఫైనల్ చేద్దాం అని అనుకుంటున్నాను నేను. వచ్చింది అమ్మాయి, మంచి జీన్స్లో వచ్చింది, వచ్చి కూర్చుంది ఇక్కడ నేను కూర్చున్నా, అక్కడ కూర్చుంది. ఏంటి చిన్న టమ్మీ ఉంది, ఎక్సర్సైజ్ అన్న. ఓకే అంది. అంటే వాళ్ళకి అర్థమైపోయింది నేను సినిమా పెట్టుకుంటున్నానని. సో వెంటనే ఉమాగారు అంది, వాళ్ళ మదరు, అయితే మీరు సినిమా పెట్టుకుంటారన్నమాట అంది. అందుకే కదా చెప్పింది. అంతే, ఇంక అక్కడి నుంచి అమ్మాయి వెనక్కి తిరిగి చూడలేదు, సార్ ఒక్క ప్రశ్న అడగలేదు. ఆ అమ్మాయికి ఎంత అభిమానం అంటే, నేనంటే ప్రాణం అమ్మాయికి. అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ సీన్ చూడదు, నాకు ఏం వద్దు, ఇట్స్ అన్ ఎంఎస్ రాజు ఫిలిం, నాకు స్పాట్లో ఇచ్చేయండి సీన్ అంతే, ముందెళ్ళి చదువుకోవడాలు ఏం ఉండదు. అది కాదండి, మీరు ఎవరి తమిళని నేర్చుకోండి, నో, స్పాట్కి వచ్చి నాకు చెప్పండి సీన్ అంతే. ఆ ప్రశ్న అడగను, ఏం అడగను, ఎక్కడ డ్యాన్స్ చేయమంటే చేస్తాను. 75 రోజులు వర్షం అండి, 75 రోజులు అమ్మాయి మీద వర్షం పడింది. అప్పుడు వర్షానికి వంశీ పైడిపల్లి నా దగ్గర ఆ సినిమాకి పనిచేశాడు. దానికి పనిచేస్తే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తే తను మొత్తం రెయిన్కి అంతా ఇచ్చారు సరే. ఓకే. అప్పుడు అమ్మాయి కొంచెం పక్కనేయండి అని అతను చెప్పేది నడిచివ్వండి గట్టిగా ఇక్కడి నుంచి. సో అట్లా అమ్మాయి కొన్ని సీక్వెన్సెస్ అయితే నా వల్ల కాదు ఏడ్చేది అమ్మాయి. నేను చెప్పాను కదా చాలా కష్టం ఉంటుంది, రైలు వెళ్తూ ఉంటుంది, దూకాలి అని చెప్పాను కదా నీకు. కళ్ళు నీళ్ళు పెట్టుకుంటే అట్లాగా వెళ్ళిపో నీ ఇష్టం, నువ్వు వచ్చి అలా పట్టుకునేది లేదు, నేను చేస్తాను. ఆ
అక్కడి నుంచి ఆ అమ్మాయి షీ బికేమ్ రియల్లీ క్లోజ్. అంటే మా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది అమ్మాయి. సార్ తను అక్కడి నుంచి